కార్తీక పౌర్ణమి వేళ తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రంలో ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళలకు అదిరిపోయే తీపి కబురు వినిపించింది. అయితే బ్యాంకుల నుంచి మహిళా స్వయం సహాయక సంఘాలు తీసుకున్న వడ్డీ లేని రుణాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ డబ్బులు విడుదల చేసింది. ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన వడ్డీ డబ్బును ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ మేరకు 2 నెలలకు కలిపి 30.70 కోట్లను సర్కార్ విడుదల చేసింది. ఈ మిత్తి పైసలు త్వరలోనే మహిళా సంఘాల ఖాతాల్లో జమ అవుతాయని ప్రభుత్వం తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను సర్కార్ వెల్లడించింది. అయితే ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం మిత్తి డబ్బుల్లో అత్యధికంగా నల్గొండ జిల్లాలోని మహిళా సంఘాలకు చేరుకోవడం గమనార్హం. నల్గొండ జిల్లాలోని 5,283 సంఘాలకు గాను 1.99 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాత నిజామాబాద్లోని 5,010 స్వయం సహాయక సంఘాలకు గాను 1.91 కోట్లు, ఖమ్మంలోని 3,983 సంఘాలకు గాను 1.66 కోట్లు, కరీంనగర్లోని 3,983 గ్రూపులకు 1.55 కోట్ల చొప్పున మిత్తి పైసలను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలోని మహిళా సంఘాలకు రావాల్సిన వడ్డీ డబ్బులను ప్రభుత్వం ఏళ్ల తరబడి పెండింగ్లో పెట్టింది. దీంతో వడ్డీ భారం పెరిగి మహిళా సంఘాలు ఒకంత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న సందర్భంగా మహిళలకు కానుకగా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న వడ్డీ డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వం వడ్డీ డబ్బులను విడుదల చేయడంతో మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 7వ తేదీతో సంవత్సరం పూర్తవుతున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తోంది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని నవంబర్ 14వ తేదీ నుంచి ఈ ప్రజా విజయోత్సవాలను ప్రభుత్వం మొదలుపెట్టింది. సుమారు 25 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ప్రజా విజయోత్సవాలు ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కొన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రారంభించనుంది. ఈ క్రమంలో మహిళా సంఘాలకు మిత్తి డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.